ఓకే. దీంట్లో లిక్విడ్ వేసుకోవాలి రెగ్యులర్గా. లిక్విడ్ దీంట్లో వేసేసి బట్టలు వేసేసుకొని క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆన్ చేయాలంటే ఇప్పుడు పవర్ బటన్ ఇక్కడ ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత ఏంటంటే వేయచ్చు. ఇప్పుడు ఇది మొత్తం చెప్తాను చూడండి. సో ఆన్ చేసిన తర్వాత రెగ్యులర్గా నార్మల్ వాషింగ్ ఉంది కదా, సో నార్మల్గా రన్ చేసుకోవచ్చు. ఆన్ చేసి ప్రతిసారి కూడా నార్మల్ ఆప్షన్ మీద ఉంటుంది. సో ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలంటే ఇది నొక్కాలి. ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇట్లా గీతలు వస్తుంది కదా, సో ఏంటంటే బట్టలు ఎంత ఇష్టమో ఆ వెయిట్ చూసుకొని ఆటోమేటిక్గా బట్టలు బట్టి టైం వచ్చేస్తుంది ఇక్కడ. ఓకేనా, ఇది రెగ్యులర్ ఆప్షన్ అయితే నార్మల్ అదే అంటున్నా. రెగ్యులర్గా నార్మల్ ఆప్షన్ మీద రన్ చేసుకోవచ్చు. జస్ట్ ఆన్ స్టార్ట్ చేసి సరిపోతుంది, సింపుల్గా ఆటోమేటిక్గా వస్తుంది. ఆన్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్గా నార్మల్ ఆప్షన్ మీద వస్తుంది. సో ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలంటే ఇది నొక్కాలి అంతే. సో రెగ్యులర్ అయితే ఆన్ స్టార్ట్ అంతే. సో మిగతా ఆప్షన్స్ ఇంకా చేంజ్ చేయాలనుకుంటే ప్రోగ్రామ్ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేయాలి. కిందకి వచ్చింది క్విక్ వాష్. ఇది తక్కువ టైంలో అయిపోయింది, 25 minutesలో అయిపోతుంది. తక్కువ టైంలో వాషింగ్ చేయాలనుకుంటే పెట్టుకోవచ్చు. నార్మల్ వచ్చేసి 1 hour పైన తీసుకుంటుంది వాషింగ్. తక్కువ అనుకుంటే క్విక్ వాష్ చేసుకోవచ్చు. జెంటిల్ వచ్చేసి ఊలు అండ్ శారీస్, ఊల్ ఐటమ్స్ శారీస్ ఉంటాయి, సపరేట్ వాష్ చేస్తా ఉంటే ఇక్కడ వాష్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ జీన్స్ ఉంటే సపరేట్ జీన్స్ వాష్ చేసుకోవచ్చు. ఇది నార్మల్, రెండు కూడా సేమ్, నార్మల్ అండ్ నార్మల్. కానీ దీంట్లో ప్రీ వాష్ కొద్దిగా అడిషనల్గా వాషింగ్ అనేది ఇంకా ఎక్కువ చేస్తుంది. సో మురికి ఎక్కువ ఉంటే మురికి తీసేసి అట్లా అది రైట్. సో అట్లా చేసుకున్నట్టు ఇది పెట్టుకోవచ్చు. ఇది రిన్స్ ప్లస్ నార్మల్ వాషింగ్ లాగానే, బట్ ఇంకా రిన్స్ ఎక్కువ చేస్తుంది. బట్టలు జాడించడం ఇంకా ఎక్కువ జాడిస్తారు అట్లా చేసుకున్నట్టు ఇది కూడా చేసుకోవచ్చు. ఆక్వారైజర్ అంటే దీంట్లో డ్రై కాదు, ఇక ఓన్లీ వాష్ చేసి రిన్స్ చేసి ఆపేస్తుంది. బట్టలు ఆరిపోవు. పచ్చి బట్టలు మీరు బయట ఆరబెట్టుకోవాల్సి వస్తుంది. ఆ వాటర్ అట్లే ఉంటాయి. మీరు నెక్స్ట్ వాష్లో మళ్ళీ అదే వాటర్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అట్లా. సో అది వాటర్ని సేవ్ చేసుకుంటుంది, సేవ్ చేస్తానట్టు ఆప్షన్. అది మనకైతే అంత అవసరం లేదు, అదంతా యూజ్ చేయము ఆప్షన్ అట్లా ఉంది. కానీ వాటర్ లేని టైంలో అవసరం వస్తుంది అట్లా యాక్చువల్గా. అది మనకు అవసరం లేదు అనుకోండి. ఈ టబ్ క్లీన్ కోసం లోపల టబ్ ఉంది కదా, ఇది ఎవ్రీ మంత్ ఒకసారి క్లీనింగ్ చేయాలి, లేకపోతే అంత స్మెల్ వస్తుంది. ఆ క్లీనింగ్ ప్రాసెస్ కోసం ఈ టబ్ క్లీన్ ఆప్షన్ పెట్టేసుకోవాలి. ఎల్జీ క్లీనింగ్ పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ అంతా చల్లేయాలి డ్రమ్లో చల్లేసి ఈ ఆప్షన్ పెట్టేసుకొని స్టార్ట్ చేసుకుంటే ఎవ్రీ 30 daysకి అట్లా చేయాలి. ఆ కెమికల్తో మొత్తం క్లీన్ చేసి పైప్ నుంచి పంపించేస్తారు. వాటర్ లెవెల్ అది ఇదంతా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. వాటర్ లెవెల్ అయితే ఈ బట్టల బట్టి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. లేదు మాన్యువల్గా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇట్లా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. వాటర్ లెవెల్ అయితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది, మీరు ముట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. స్పిన్ ఓన్లీ బట్టల్ని ఆరబెట్టాలి అనుకోండి, ఇది నొక్కి స్టార్ట్ చేసుకుంటే బట్టల్ని ఆరబెట్టేస్తుంది. బయట ఒకవేళ పిండేసి లోపల డ్రై చేయాలి రైట్, అంతే. స్పిన్ ఓన్లీ అంటే ఇది ఓన్లీ స్పిన్ చేస్తుంది, ఇక స్టార్ట్ చేస్తే సరిపోతుంది అట్లా. ఓకేనా. ఇది ప్రాసెస్ కూడా అంతే ఇండివిజువల్గా. ఇప్పుడు ఇది ఓన్లీ డ్రై చేస్తుంది, రిన్స్ డ్రై అట్లా ఇండివిజువల్గా వాడతా అంటే వాడుకోవచ్చు. ఇది కూడా అంత అవసరం లేదు. ఇప్పుడు ఇది ఆప్షన్ అంటే ఓన్లీ వాష్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేసాం అనుకోండి, వాష్ చేసి ఆపేస్తుంది. ఇక మీరు బయట జాడించేసుకోవాలి. ప్రాసెస్ ప్రాసెస్